ప్రకాశం జిల్లా మరిపుడిలో మందు బాబులు రెచ్చిపోతున్నారు. జూనియర్ కాలేజ్ దగ్గరే బ్రాందీ షాప్ ఉండడంతో రాత్రిపూట కాలేజ్ ప్రాంగణాన్ని బారుగా మార్చేస్తున్నారు. బాటిల్స్ పగలకొట్టి వికృతానందం పొందుతున్నారు తాగుబోతులు. దీంతో పగలు కాలేజీకి వచ్చే విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొదట్లో బ్రాందీ షాపును కొండకి వెళ్లే దారిలో ఏర్పాటు చేశారు. తర్వాత పొదిలి కొండపి దారిలో మార్చారు. ఇక్కడే జూనియర్ కాలేజ్ ఉంది. దీంతో కాలేజ్ ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థులు, తల్లిదండ్రులు. బ్రాందీ షాప్ను కాలేజీ దగ్గర నుంచి తొలగించాలని కోరుతున్నారు. రక్షణ లేకుండా పోతుంది, రక్షణ కల్పించాలి, తీసివేయాలి. మధ్య షాపులు తీసివేయాలి. ఆడపిల్లలకి రావడానికి రక్షణ కల్పించాలి. ఆడపిల్లలకి రావడానికి రక్షణ కల్పించాలి. ఆడపిల్లలకి కాలేజీ రావడానికి రక్షణ కల్పించాలి. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది, రక్షణ కల్పించాలి, తీసివేయాలి. ప్రకాశం జిల్లా మరిపుడిలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. జూనియర్ కాలేజ్ దగ్గరే బ్రాందీ షాప్ ఉండడంతో రాత్రిపూట కాలేజ్ ప్రాంగణాన్ని బారుగా మార్చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరలక్ష్మి, మందుబాబులకు మాత్రం ప్రస్తుతం ప్రతి ఏడా ఏదైతే రోడ్లతో పాటు ఏదైతే ప్రజలు సంచరించే ప్రాంతాలతో పాటు ఏదైతే దేవాలయాలు, బడులను, కళాశాలను కూడా మందుబాబులు తమకు అడ్డగా మార్చుకుని చెప్పేసి మద్యం సేవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రకాశం జిల్లా మరిపూడిలో ఉన్న జూనియర్ కాలేజీ ప్రాంగణం కూడా మందుబాబులకు అడ్డంగా మారింది. ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సమీపంలో మద్యం షాపు ఉండటంతో మందుబాబులు మద్యం సేవించేందుకు జూనియర్ కాలేజ్ బారుగా మార్చుకున్న పరిస్థితి. ఏదైతే కళాశాల ఆవరణలోనే మద్యం తాగుతున్నారు. అంతతో ఆకుండా ఆ ప్రాంతంలోనే ఆ మద్యం సీసాలను పగలు కొడుతూ ఒక ఉకృత చేష్టలకు మాత్రం పాల్పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వ కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు మాత్రం ఏదైతే వికృత చేష్టలకు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తంగా ఆ కళాశాల ప్రాంగణంలో మద్యం సీసాలు ఎక్కడెక్కడ పైలో ఉండటంతో ఈ కళాశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్న పరిస్థితి. కాలేజీ ఆవరణతో పాటు కళాశాల రూముల్లో కూడా ఈ మద్యం సీసాలు విస్తరిస్తుండటంతో కళాశాలలో విద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కళాశాలకు సమీపంలో ప్రభుత్వం మద్యం దుకాణం ఉండటంతో ఈ మద్యం బాబులు ఈ కళాశాల ఆవరణను బారుగా మార్చుకున్నారని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. అత్యంతంలో మద్యం షాపును తీసివేయాలని చెప్పేసి ఇటు విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామికి ఇదే సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే మంత్రి కూడా ఈ షాపును దూరంగా ఏదైతే కళాశాల ఆవరణకు దూరంగా పెట్టేందుకు మాత్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.